మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. నేనాటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి, న్యాయమైన రేటువాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. మరొక ఎర్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ తారీఖు వచ్చేసి జూలై 17, 2025 గురువారం ఫ్రెండ్స్. నేనైతే డ్యూటీకి అయితే వచ్చాను, కొంచెం పని మీద సిటీలోకి అయితే వచ్చాను మా వైఫ్ని ఎక్కించుకొని. విషయం ఏంటంటే మా బావగారికి ఒక వారం క్రితం హార్ట్ స్ట్రోక్ అనేది వచ్చిందనమాట. అతను గ్యాస్ నొప్పి అనుకున్నాడంట. అది సీరియస్ అయిపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పిస్తే హార్ట్ స్ట్రోక్ సెకండ్ స్టేజ్లో ఉందన్నారు. ఆయనకి సిగరెట్ అలవాటు ఉంది. సిగరెట్, టీ, రోజుకు 30 టీలు 30 సిగరెట్లు, అంటే 3 పెట్టెలు సిగరెట్లు. ఒక పెట్టెలో 10 ఉంటాయి కదా, 3 పెట్టెలు సిగరెట్లు 30 టీలు. ఎక్కడైనా తట్టుకుంటుందా ఫ్రెండ్స్? ఎక్కడైనా బాడీ మనకి. నేను ఎన్నోసార్లు హెచ్చరించా, వద్దు బావా, తాగమాగను బావా, నీకు ఇప్పుడేం తెలియదు, ఒకేసారి ఎఫెక్ట్ చూపించిద్ది అని చెప్తున్నా కూడా ఆయన ఎనలే, నవ్వేసి ఊరుకునేవాడు. ఈరోజు చూడండి, హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల అది మొత్తం టెస్టులు చేస్తే మనకి హార్ట్లో 4 హోల్స్ 4 గదుల్లా ఉంటాయంట. దాంట్లో 3 నరాలు, వాటికి హార్ట్కి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళే నరాలు అయ్యి 3 బ్లాక్ అయిపోయినాయి అంట. ఇంకొక నరం ఉంటుంది, అది కూడా బ్లాక్ అయిపోతే ఇంకా మనిషి ఫినిష్ అంట. అది ఇంకా వాళ్ళు 2 రోజులు హాస్పిటల్లో ఉంచి తర్వాత బైపాస్ సర్జరీ అయితే రాశారు. ఎంజియోగ్రామ్ కూడా చేశారు ఆయనకి. అవన్నీ నాకు పూర్తిగా తెలియదు. అయినా సరే ఈరోజు ఆయనకి బైపాస్ సర్జరీ జరుగుతుంది ఇక్కడ పుష్పవాటల సెంటర్లో, మెడ్స్టార్ హాస్పిటల్ అయితే జరుగుతుంది. నిన్న సాయంత్రం వచ్చి ఇక్కడ సురక్ష బ్లడ్ బ్యాంక్లో అయితే నేను బ్లడ్ ఇవ్వడం జరిగింది. మొత్తం 4 బ్లడ్ కావాలన్నారు. నేను మా బ్రదరు 2 ఇచ్చాం, వాళ్ళ యూనియన్లో ఒక 2 ఇచ్చారు. రాత్రి బ్లడ్ ఇచ్చి ఇంక ఈ రోజుకి ఆపరేషన్ అంతా సిద్ధం చేశారు ఫ్రెండ్స్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన వాళ్ళు చాలామంది, ఎవరైనా కానీ నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే, మనకి చెడు అలవాట్లు అవి మీకు కొంచెం సరదాగానో ఎలాగానో ఉండొచ్చు, కానీ అది అదే పనిగా చేస్తూ ఉంటే ఒకేసారి మనకి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మన బాడీలో ఐరన్ బాడీలు, స్టీల్ బాడీలు కాదు కదా తట్టుకోవడానికి. చూస్తే ఒకేసారి ఎఫెక్ట్ కొట్టింది. తర్వాత జీవితాంతం బాధపడేది మనమే. మనం పోతే ఒకళ్ళు మన పెళ్ళాం పిల్లలు బాధపడతారు జీవితాంతం. అది అందరూ గమనించండి. నేనైతే ఇప్పుడే వచ్చాను, మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. దేవుడి దేవాలు వాళ్ళ కిరాయిలు అందరికీ లైన్ మంచుకుండాలని, అందరి టార్గెట్లు పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కూడా కోరుకుంటున్నాను. దయచేసి మీ అందరికీ విన్నపం చేస్తున్నా, సిగరెట్, మందు అనేది దయచేసి మానేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే దానివల్ల మనల్ని నమ్ముకోనున్న కుటుంబాలు పాడవుతాయి. మన జీవితాంతం మన కుటుంబాలు బాధపడుతూ ఉంటాయి. ఫ్యామిలీ ఉంటే పిల్లలకి, భార్యకి తెలిసిన లోటు జీవితాంతం. అందరు గమనించి మద్యానికి బానిసలు అవ్వకుండా, చెడు అలవాట్లకి బానిసలు అవ్వకుండా దూరంగా ఉండి, కడుపుకి చక్కగా మనకి మంచి పండు, ఫ్రూట్ అలాంటివి తినండి, హెల్త్కి మంచిది. జ్యూస్లు అలాంటివి తాగండి, హెల్త్కి మంచిది. సిగరెట్ తాగడం, మందు తాగడం, కొట్టకాలు నవ్వడం వల్ల మన ఆరోగ్యం మనమే చేతులారా పాడు చేసుకున్న తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. ఓకే, టైం వచ్చేసి 10:33 అయితే అయింది. ర్యాపిడో, ఊబర్ 2 ఆన్ చేశాను, కానీ ఏమీ పడలేదు ఫ్రెండ్స్. ఇంకా నాది కారు ఒకటి మొన్నప్పుడు పోయిన సంవత్సరం వరదల్లో మునిగింది కదా, ఆ కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి బయ్యర్ పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. మనకి ఇన్సూరెన్స్ వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చారు. 4 లక్షల్లో 1,94,000కి బయ్యర్లు కొనుక్కుంటే ఆ అమౌంట్ బయ్యర్లు ఇచ్చారు, మిగతాది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. 3,20,000 ఫైనాన్స్ ఉంటే ఆ ఫైనాన్స్ క్లియర్ చేస్తే 80,000 డౌన్ పేమెంట్ కట్టి ఈ బండి అయితే తీసుకున్నాను అనమాట. ఈరోజు ట్రాన్స్ఫర్కి వాళ్ళు తంబేయమన్నారు కొనుక్కున్న వాళ్ళు. ఆర్టీఓ ఆఫీస్ కూడా వెళ్ళాలి ఫ్రెండ్స్, దగ్గరలోనే ఉంది ఆర్టీఓ ఆఫీసు. ముందు ఏం చేయాలంటే, మొన్న కనుక్కున్న డీటెయిల్స్ ముందు మండల మ్యాపింగ్ చేపించి తర్వాత పర్మిట్ క్యాన్సిల్ చేపిస్తే మనం టోకెన్ వేసి తంబేస్తే, వాళ్ళు తంబేస్తే మన పేరు నుంచి వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోద్దంట.
మరి ఎంతసేపు పట్టిద్దో నేను ఆర్టీ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆ పని చూసుకొని అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీకు. ఓకే, కిరాయిలు ఎలాగా లేవు. నిన్న రోజు మొత్తం మీద 1000 రూపాయలు చిల్లర తోలాను ఫ్రెండ్స్. నేను పొద్దున 10ంటికి ఆన్ చేస్తే 2:45 పడింది నిన్న నుంచి కిరాయి. అందుకే నేను వీడియో కూడా తీయలేదు. సరే, ఖాళీగా మొత్తం వచ్చిన సిటీలో కూడా ఏం పడతలేదు. అందుకని ఇంటి దగ్గర ఉన్న 4-5 బుకింగ్లు వచ్చినాయి 2 లోపు. 170, 180, 200, 225 ఒక్కటి కూడా యాక్సెప్ట్ అవ్వలేదు. నిన్న మధ్యాహ్నం 2:45 అయితే బోనీ అయింది మనకి ఊబర్లో అన్న ర్యాపిడోలో ఆటోనగర్ గేట్కి. అలాగా మొత్తం మీద నైట్ 10 దాకా తిరిగితే ఎంత 758 రూపాయలు ర్యాపిడోలో తోలాను. ఇదిగోండి లాస్ట్ బుకింగ్ 2:40 PM అప్పుడు పడింది నిన్న మధ్యాహ్నం. ఈ ఊబర్లో వచ్చి నిన్న తోలింది 170 రూపాయలు. ఇదిగోండి 172 రూపాయలు. నిన్న మొత్తం మీద 1000 రూపాయలు కూడా అవ్వలేదు తోలకం. అలా ఉంటున్నాయి కిరాయిలు రోజు రోజుకి. ఈ రోజన్నా మంచిగా ఉంటాయి అనుకుంటే ఇవాళ కూడా సేమ్ పరిస్థితి. వర్షాలు ఫుల్గా ఉంటాయి అన్నారు. ఈ రోజు నుంచి వర్షాలు కూడా ఏం పడతలేదు ఫ్రెండ్స్. ఎండ ఫుల్గా వేస్తుంది. సరే చూద్దాం, ముందు ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ఆ పని చూసుకొని వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తాను మీకు. 2 hours later. మనకు ర్యాపిడోలో అయితే బుకింగ్ పడిందండి. ఇప్పుడే దింపాను మణిపాల్ హాస్పిటల్ మహానాడు రోడ్లోకి. అక్కడ ఆర్టీ ఆఫీస్లో పని చూసుకొని వచ్చిన తర్వాత ఈ బుకింగ్ అయితే పడింది. మొత్తం ఎన్ని కిలోమీటర్ వచ్చిందంటే 6.6 వచ్చిందండి. 20 నిమిషాలు అయితే పట్టింది. 123. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. ఓవర్లో అయితే ఇంకా బోనీ కాలేదు. అదండి పరిస్థితి. టైం కూడా 12:38 అయితే అయిందండి. ఓకే, చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. 1 hour later. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. టైము 2:07 అయితే అయింది. మనకి అటు మణిపాల్ వైపు దింపాను కదా ర్యాపిడో. అక్కడి నుంచి మనకి కేఎల్ పడిందండి 98 రూపాయలు ర్యాపిడోనే దింపాను. అది దింపిన తర్వాత ఇదిగోండి 4.840 మీటర్కి 98 రూపాయలు. సరే భోజనం చేస్తున్నానండి. క్యారేజ్ ఓపెన్ చేశాను. అక్కడి నుంచి మనకి ర్యాపిడో వచ్చింది. క్యారేజ్ ఓపెన్ చేసి 2 ముద్దలు తిన్నా వచ్చింది భవానీ ఐలాండ్ దగ్గరికి. కేఎల్ నుంచి 14.670 మీటర్ అని చూపిస్తున్నాడు. యాక్చువల్గా అయితే అంత రాదండి కిలోమీటర్. ఎందుకంటే అది కృష్ణానదిలో చూపిస్తుంది లొకేషన్. ఇదిగోండి పక్కనే ఉన్న కృష్ణానది పక్కనే భవానీ ఐలాండ్ ఎదురుగా చూసారు కదండి. అదంతా భవానీ ఐలాండ్ ఎదురు కనబడేది. అదండి పరిస్థితి. ఇక్కడ చెట్టు కింద పెట్టుకుని భోజనం చేద్దామన్నా కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఇదిగోండి మామూలుగా ఇలా చూపిస్తాడు అన్నమాట డ్రాప్ లొకేషన్. భవానీ ఐలాండ్ పెడితే మనం అక్కడ దాకా మనకి వెహికల్ వెళ్ళదు కదా కృష్ణానదిలోకి, పడవలో వెళ్ళాలి. అందుకని మనకు బిల్లు ఎక్కువ వచ్చిందనమాట. ఇదిగోండి యాక్చువల్లీ ప్రైస్ 176 అని ఉంది చూసారా. అది ఆ అమౌంట్ రావాల్సింది. మనకి 236 అంటే ఒక 60 రూపీస్ అయితే ఎక్స్ట్రా వచ్చినట్టే మనకి. అది ఫ్రెండ్స్. భోజనం అయితే చేస్తాను. ఇంకా ఊబర్లో అయితే మనకు బోనీ అవ్వలేదు. ఇంకా ర్యాపిడోనే అయింది. 457 రూపాయలు అయితే అయింది. ఎండ మటుకు భయంకరంగా వేస్తుంది ఫ్రెండ్స్. మామూలుగా వేయట్లేదు. భారీ వర్షాలు ఉన్నాయి అన్నారు. ఏంటో ఏమి ఇంతవరకు పడలేదు మనకి. ఇంకా సాయంత్రానికి ఏం పడిద్దాం చూడాలి. వర్షాలు భారీ వర్షాలు. అటు ఉన్నాయి చెట్లు. అటు వెళ్ళిపోయి చెట్టు కిందకి వెళ్ళి తిందాం ఫ్రెండ్స్. చూద్దాం చెట్టు నీడ అటు దారి ఉందో లేదో. మనమైతే చెట్ల దగ్గరికి వచ్చామండి. చూడండి అటు ఎదురుగా కృష్ణానది. ఇటు చెట్ల దగ్గర చాలా బాగుంది ఇక్కడ ప్లేస్. దారి ఉంటుందో ఉండదో అనుకున్నా. దారి అయితే ఉందండి. ఈ చెట్టు కింద పెట్టుకుని అయితే మనం తినేద్దాం. ఎండ మట్టుకు భయంకరంగా వేస్తుందండి. మామూలుగా వేయట్లేదు. అక్కడ ఎదురు 3 ఆటోలు పెట్టుకొని కూడా తింటున్నారు చూడండి. ఇక్కడైతే భోజనం చేసి ఇక్కడ మందు బాటిల్ అలా కూడా ఉన్నాయండి. నైట్ పూట ఒకవేళ తాగుతారనుకుంటా ఇక్కడ. సరే మనం భోజనం చేసి చూద్దాం బుకింగ్ ఎక్కడ పడుతుందో నెక్స్ట్. చూడండి మొత్తం కృష్ణానదిలోకి ఇది వచ్చినట్టుంది. అదే గోదావరి వాటర్ వచ్చినట్టుంది. అందుకని ఎర్రగా కనపడుతుంది. ఎదురుగా కనపడుతుంది చూసారా, అదే భవానీ ఐలాండ్. ఆల్రెడీ అక్కడ బోట్లు తిరుగుతూ ఉన్నాయి చూడండి. ఓకే, భోజనం చేసిన తర్వాత అప్డేట్ ఇస్తాను మీకు. 3 hours later. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. టైం వచ్చేసి 5:26 అయితే అయింది. మన సంపాదన చూడండి 773 రూపాయలు అయితే అయింది ర్యాపిడోలో. ఊబర్లో ఒకే ఒక రైడ్ వేసానండి, 64 రూపాయల రైడ్. అది పరిస్థితి. ఏం కిరాయిలు అనేది మోగట్లేదండి. 1:30కి 2 గంటలకు ఒక కిరాయి పడుతుంది. వర్షం పడింది కానీ ఒక మాదిరిగా, అయినా కూడా వర్షం పడినా కానీ కిరాయిలు లేవండి అసలుకి. చూడండి మంచి డిమాండ్ ఏరియాలు ఉన్నాయి ఈ టైంలో పోరంకి సెంటర్లో.
అసలు బుకింగ్లు అంటే మోగట్లేదండి, అసలుకి చిరాకు పడుతుంది. ఇలాగే ఉంటే కనుక 7 దాకా చూస్తానండి. కిరాయిలు ఉంటేనేమో తిరుగుతా, లేకపోతే 7 గంటలకల్లా లైన్ ఆపేసి ఇంటికి వెళ్ళిపోతానండి. నేను తిరిగి గ్యాస్ అయిపోతుంది. పొద్దున ఫుల్ చేపిస్తే ఆల్రెడీ 2 పాయింట్లకు వచ్చేస్తుందండి, గ్యాస్ కూడా అయిపోయింది. అదండి పరిస్థితి. 1 hour later. మనకి ర్యాపిడోలో అయితే రైడ్ పడిందండి పోరంకి సెంటర్ నుంచి పెదవడ్లపూడి. ఇదిగోండి పెదవడ్లపూడి 23.770 మీటర్, 24 కిలోమీటర్ వేసుకోండి, 343 రూపాయలు ఇది వచ్చింది. గంట పట్టిందండి కరెక్ట్గా ఈ కిరాయి దింపడానికి. ఇటు నుంచి మళ్ళీ ఖాళీకి వెళ్ళటం ఏం పడవండి, చూడాలి మరి. వెళ్తే మంగళగిరి వైపు అయినా వెళ్ళాలి, లేకపోతే ఇటు పెద్దవాడ్లపూడి లోపల నుంచి కేఎల్లి వైపు నుంచి తాడేపల్లి అని వెళ్ళాలి. మరి ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఒక స్ట్రాంగ్గా ఒక టీ తాగి ఎటు వెళ్ళాలో ఆలోచించుకొని ఎటు బుకింగ్ పడింది అనేది అప్డేట్ ఇస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు వాటికైతే మన ఎర్నింగ్స్ దీంట్లో 1116, దీంట్లో 60, 1200 చిల్లర అయితే అయింది మనకి. ఒక 20-30 అటు ఇటుగా. అదండి పరిస్థితి. చూద్దామండి బుకింగ్ ఎక్కడి నుంచి పడిందని చూపిస్తా. 1 hour later. మనకైతే ఓబర్లో రైడ్ పడిందండి. వడ్డేశ్వరం ఊర్లో నుంచి ఉషోదయ సూపర్ మార్కెట్ తాడేపల్లి పడింది 85 రూపాయలు. అది దింపినామంటే మళ్ళీ ఇంకో రైడ్ వచ్చిందండి పడమటికి. ఇప్పుడే దింపా 145 రూపాయలు. పెద్దవాడ్లపూడి ఊర్లో నుంచి నోతక్కి అదే ఇప్పటం ఉంది కదా, ఇప్పటం ఊర్లో నుంచి అలాగ వచ్చానండి. ఇదిగోండి 84 రూపాయలు లాస్ట్ రైడ్. ఇప్పటం నుంచి వస్తూ ఉంటే నాకు దారిలో అప్పుడే పడినట్టుందండి పండు తాటికాయ. ఇదిగోండి పండు తాటికాయ దొరికింది నాకు. మెత్తగా ఉంది కాయ, చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు. ఇదిగోండి దీని ఇంటికి తీసుకెళ్ళి కాల్ చేసుకొని తినేస్తా రేపు. చూద్దామండి నెక్స్ట్ రైడ్ అక్కడ బాగా. మొత్తం మనకి ఊబర్లో 273 ప్లస్ ర్యాపిడోలో 1116, అంటే దగ్గర 14 అయితే అయిందండి. 1400 అయితే అయిందండి. అది పరిస్థితి. ఇంకొక 100 రూపాయలు తోలుకొని ఇంటికి వెళ్ళిపోదాము, కిరాయిలు అలా లేవు కదా. భలే రోడ్డు మీద భలే పడిందండి పండు తాటిగా. ఇది చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు పొలం పని చేసేటప్పుడు అసలు కట్ల పొయ్యి మీద అక్కడ పొలాల్లో కట్లు ఉంటాయి కదండి, ఎండిపోయిన కట్లు. ఆ కట్లు వేసి లేదా గడ్డి మామూలు కాల్చుకొని తింటా ఉంటే పళ్ళల్లో పీసులు ఎరకపోయి అలా ఉండేదండి. మూతంతా ఎండిపోయి ఉండేది. అది అంటుకుపోయి కడిగేటప్పుడు బంక ఎంత కడిగినా పోయేది కదా అసలుకి. ఏదైనా రోజులు వేరండి, వెళ్ళిపోయిన రోజులు తిరిగి రావు మళ్ళా. ఏదైనా అసలుకి పోయిన రోజులు చాలా బెస్ట్ అండి. ఇప్పుడు అంతా ఉరుకులు పరుకులు జీవితం, ప్రశాంతత లేదు అసలుకి. ఏంటో జీవిస్తున్నాం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఏం అర్థం కావట్లేదండి. డ్యూటీ అయితే ఆపేశానండి. ఇంకా 8:40 అయితే అయింది టైము. తిరిగే ఓపిక లేదు, బుకింగ్లు కూడా ఏం పడతలేదండి. ఇందాక బెంచ్ సర్కిల్ దగ్గర దింపిందాక అలాగా రామవరపాడు రింగ్ వైపు వస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటే ర్యాపిడో ఒకటి పడింది 75 రూపాయలు. ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్కి ఇటు మన ఫ్లైఓవర్ రామవరపాడు ఫ్లైఓవర్ దింపిన తర్వాత అక్కడ దింపేసి ఇంకా బండి పక్కన ఆపి టోటల్ అయితే చూపిస్తున్నాండి. ఇందులో 3 రైళ్ళు అయినాయి, 273 అయిందండి. ఇదిగోండి 3 రైడ్లు, దీంట్లో 8:30 గంటలని చూపిస్తుంది ఆన్లైన్. ఇదిగోండి 145 రూపాయలు పడమటికి ఒకటి తాడేపల్లి నుంచి. ఇంకోటి వచ్చేసి వడ్డేశ్వరం నుంచి ఉషోదయ సూపర్ మార్కెట్. అంతకుముందు చిన్న రైడ్ ఒకటి వేసా, కిలోమీటర్కి 64 రూపాయలు. ఇదేమో 4.170 మీటర్కి 84 రూపాయలు. ఇదేమో 7.5 కిలోమీటర్కి 145 రూపాయలు. 3 రైళ్ళు అండి మొత్తం. ఇందులో 3 రైళ్ళకి వచ్చి 273 రూపాయలు. ఇంక ర్యాపిడోలో వచ్చి మనకి 1191 అయితే అయిందండి. డీటెయిల్స్ చూద్దాము ఎన్ని రైళ్ళకి అనేది. 8 రైళ్ళకి అండి ఇది. 8 రైళ్ళకి 1191 అయితే అయింది. ఇది కూడా డీటెయిల్స్ చూద్దాము. ఇదిగోండి ఇప్పుడు వచ్చిన లాస్ట్ బుకింగ్ 75 రూపాయలది. వెటనరీ కాలనీ నుంచి కమలానగర్ కార్మిల్ నగర్ అని చూపిస్తుంది. ఎస్ఎల్వి దగ్గర దింపా. ఇది 3.800 మీటర్కి 75 రూపాయలండి. 10 నిమిషాలు పట్టిన టైము. అంతకుముందే మనం పోరంకి నుంచి వెళ్ళాం కదా,
పోరంకి నుంచి పెదవడ్లపూడి 343 రూపాయలు 24 కిలోమీటర్కి. దానికి ముందు 136 రూపాయలు ఒక రైడ్ అయితే వేసాము. పావుగంట పట్టింది, 7.5 కిలోమీటర్. ఇది 1 టౌన్ నుంచి కాదు, ఎన్కేపాడు నుంచి రామాపురం కాలనీ పోరంకి 51 రూపాయలు చిన్నది ఒకటి వేసాను. దానికి ముందు 130 రూపాయలు రైడ్ ఒకటి వేసాను. ఇది కేఎల్ నుంచి 236 రూపాయలు వచ్చింది కదా. కేఎల్ నుంచి భవానీ ఐలాండ్ వెళ్ళాం కదండి మధ్యాహ్నం. 32 నిమిషాలు పట్టింది, 14.5 కిలోమీటర్. 95 రూపాయలు అంతకుముందు ఒకటి, 123 రూపాయలు ఒకటండి. 6.6కి ఇది బోనీ కిరాయి ర్యాపిడోలో 20 నిమిషాలు పట్టింది. ఇదండి ఓవరాల్గా 8 రైళ్ళకి 1191 రూపాయి. ఆఫ్లైన్ కిరాయిలు ఇవ్వాలి, ఏం పడలేదండి అసలుకి. 1191 ప్లస్ ఊబర్లో 273. ఇదండి మొత్తం మనకైన ఎర్నింగ్స్ 1464 రూపాయలు. ఇందులోంచి గ్యాస్ అయితే మనకి 300 అయితే అయిందండి. గ్యాస్ కిరాయిలు లేకపోయినా ఖాళీగా తిరిగా మధ్యాహ్నం అటు ఇటు కిరాయిలు పడతామని. కావాలంటే చూడండి, గ్యాస్ కూడా రిజర్వ్లో ఉంది, చూపిస్తా. మీరు ఒకవేళ నమ్ముతారో నమ్మరు, ఇది రెడ్ మార్క్లో ఉంది. పొద్దున గ్యాస్ కొట్టించా 335 రూపాయలు 40 రూపాయలు ఎక్కింది గ్యాస్. అదండి 300 గ్యాస్కి తీసేస్తే బండి ఈఎంఐ, ఆటో మెయింటెనెన్స్ 500, రెండిట్లో ప్లాట్ఫామ్ ఛార్జ్ ఒక 44 రూపాయలు, ప్లస్ మన ఖర్చు ఒక 100 రూపాయలండి. తీస్తే నాకు మిగిలింది 520 రూపాయలండి. సేమ్ గత 3 రోజుల నుంచి ఇదే మాదిరిగా వస్తుంది మనకి. ఇంక 3 రోజుల నుంచి ఏంటి, 4 రోజులు ఇవాళకి ఆదివారం నైట్ డ్యూటీ చేసిన కాంచి 500-600కి మించి చేతికి రావట్లేదండి. మరి పరిస్థితి ఎప్పుడు మారిద్దో ఏంటో. ఆషాఢ వెళ్ళిన తర్వాత మరి కిరాయిలోనే పెరుగుతాయి అనుకుంటున్నా, చూడాలి. మరి ఇవాళ వర్షం పడింది కానీ వర్షంలో బుకింగ్లు ఏం పడలేదండి. వర్షం ఎక్కువసేపు ఏం పడలే, 10 నిమిషాలు అలా పడింది అంతే. కొన్ని ఏరియాలో పడింది, సిటీ అంతటా పడలేదు మళ్ళా. అదండి పరిస్థితి. ఇదండి మొత్తానికి ఇవాళ ఎర్నింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవాళ మీరు ఎంత ఎర్నింగ్ చేశారన్నది మన ఆటో సోదరులు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.